కానీ ఎప్పుడు కూడా గీతా ఆర్ట్స్ ఒక గట్సీ స్టెప్ తీసుకోవడం అనేది మేము చూస్తూనే ఉంటాం. యూనో మార్కెట్ కి బియాండ్ గా ఒక గట్సీ స్టెప్ తీసుకుని మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్ అసలు కనపడదు, అది అచీవ్ చేస్తారు. ఆ ప్రాఫిట్స్ ని మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్ రేంజ్ ని పెంచారు. ఈవెన్ మగధీరా మనం కన్సిడర్ చేసుకున్నాం, అప్పటికి అసలు 40 crores బడ్జెటే లేదు కదా తెలుగులో. లేదు ఎప్పటికప్పుడు ఆయన ఏ హీరో మీద చేస్తే ఆ హీరో మీద మాక్సిమం ఖర్చు పెట్టి చేస్తారు. అది చిరంజీవి గారితో ఇప్పుడు అందరికి మగధీరా, మీ జనరేషన్ లో మీరు మగధీరా మీద చూస్తున్నారు. సో ఆ బిఫోర్ చిరంజీవి గారితో చేసినప్పుడు కూడా హీ టుక్ 10 బ్రేకింగ్ స్టెప్స్. అప్పుడులో చిరంజీవి గారితో తీసుకెళ్లి స్విట్జర్లాండ్ లో సాంగ్ షూట్ చేయడం అనేది వెరీ అంటే చాలా కష్టమైన పని అనమాట. ఆ రోజుల్లో 25 years బ్యాక్ ఒక అబ్రాడ్ వెళ్ళి సాంగ్ షూట్ చేయడం అనేది అప్పటి వరకు ఎవరు చేయలేదు. సో అలాంటి విషయాలు కానీ, లేదంటే ఇప్పుడు డిటిఎస్ అంటారు, డిజిటల్ సరౌండ్, ఇట్స్ న్యూ టెక్నాలజీ. చిరంజీవి గారి ఫిల్మ్కి ఫస్ట్ డిటిఎస్ చేసింది మాస్టర్ సినిమాని అనమాట గీతా ఆర్ట్స్లో. సో అలాగా మగధీరా అప్పటి వరకు చరణ్ మార్కెట్ ఎంత ఉంటే దాని మీద అంత ఎక్కువ ఖర్చు పెట్టడం. ఫిల్మ్ అంత టేక్ ఆఫ్ అవ్వలేదు, కానీ బద్రీనాథ్ అంటే నా మార్కెట్ X ఉందంటే X+5-10 ఖర్చు పెట్టాం, కానీ దానికైతే తక్కువ ఎప్పుడు ఖర్చు పెట్టాం. అలాగే ఏ హీరోతో చేసినా, మా డాడ్ సపోజ్ ఈవెన్ నాగ చైతన్యతో చేసిన, లేదంటే మొన్న నానితో చేసిన, ఎవరితో చేసినా ఆ హీరో మార్కెట్ ఎంత అని మేము ఎప్పుడు లెక్క పెట్టాం. ఈ స్క్రిప్ట్ ఈ హీరోతో కొడితే ఎంత వస్తుందని చూస్తాం. సో అలా డాడీ అలా వస్తాను, నేను అలా వస్తాం. సో మాకు సినిమా కావాలి, ఆ హీరోకి మంచి సినిమా ఇవ్వాలి, నేను ఎప్పుడు అలా వస్తాను. అది నా సినిమా అయినా అవతల సినిమా అయినా. నాగ చైతన్య తను బై ఫార్ ఐ స్టిల్ కెన్ సే ఏమై చేసావా అండ్ 100% Love is one of his best films. And we're proud to say that, you know, Geetha Arts is a part of it. And we can definitely do something for the hero. Right. Nani. You know, Bale Bale Magaadu. It's one of his, by far his best film. Definitely. In every way. So, you know, tanaka adi ichinanduku naaku chaala aanandam untadi. So, ala. Wow. Charan's by far the best film. Avunu. So, ala. Seriously. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ నండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.